నేను పక్కా తెలంగాణ బిడ్డను. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు కూడా తెలంగాణనే. నేను 8వ తరగతి వరంగల్లో చదివాను. ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్లో. చిన్నప్పటి నుంచి నాకు ఫోటోగ్రఫీ అన్నా, పెయింటింగ్ అన్నా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఫిల్మ్ మేకర్గా చేసింది. నేను హైదరాబాద్ వచ్చి సినిమా రంగంలోకి అడుగు పెట్టే సమయానికి నాకు ఒక్కరు కూడా తెలీదు. కానీ ఏదో చెయ్యాలనే మొండి ధైర్యం. అమ్మా నాన్న కూడా వీడు ఇలాగే ఉంటే పిచ్చోడైపోతాడు, సినిమాల్లోకి వెళ్తేనే బెటర్ అనుకున్నారు. అలా అర్జున్ రెడ్డి మొదలుపెట్టా. ఆ కథ ఎవరికి చెప్పినా అర్థం కాదు. అందుకే మేమే ప్రొడ్యూసర్ గా మారి ఆ సినిమాని ప్రారంభించాం. అప్పటికి విజయ్ దేవరకొండ కొత్త. తన పెళ్లి చూపులు సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. తను కూడా ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నాడు. నేను కూడా అంతే. 3 కోట్లు అనుకుని సినిమా ప్రారంభించాం. చాలా మంది నీకు పిచ్చా, ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నావు, సినిమా అంటే నీకు తెలుసా, 500 సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి, అసలు నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నావు అని అన్నారు. కానీ నా మీద నాకు నమ్మకం. చావో రేవో తెలుసుకుందాం అనుకున్నా. ఇప్పటికే ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నీకు ఆంధ్ర తెలుగు రాదు కదా, డైలాగ్స్ ఎలా రాస్తావు అనేవారు. నేను చాలా ఆలోచనలో పడిపోయా. అవసరమైతే డైలాగ్ రైటర్ ను పెట్టుకుందాం అనుకున్నా. అయితే అర్జున్ రెడ్డికి డైలాగ్స్ ఒక ఫ్లోలో రాసుకుంటూ పోయా. విజయ్ కూడా తెలంగాణే కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాలేదు. డైలాగ్స్ చాలా సహజంగా అనిపించాయి. మళ్ళీ తెలుగులో సినిమా తీసినప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి అని సందీప్ రెడ్డి వంగ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.